కొంచెం దగ్గర చాలా ఉంది. సో సెక్షన్స్ ఒకసారి డిస్కస్ చేస్తే పేపర్ ప్రింట్ చెప్తాను. పేపర్ ప్రింట్ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. సో విన్నమ్మా. సో మనకి అన్ని ఎగ్జామ్స్ స్మాల్, అన్ని ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు, అందరూ బాగా రాశారు. ఏ ఎగ్జామ్ లోటు లేదు, ప్రతిదీ ఒకదాని నుంచి ఒక క్లాస్ కూడా వచ్చండి. రేపు ఎగ్జామ్ కూడా అలాగే అంతే బాగా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు రాస్తుంది 500 మార్కులకి రాశారు కదా, ఇంకొక మార్క్ యాడ్, ఇంకొక 100 మార్కులు యాడ్ అవుతుంది, అంటే 600 యాడ్ అవుతుంది, అవునా? కాబట్టి రేపు ఎగ్జామ్ టెన్షన్ పడకుండా చాలా నీట్ గా ఆలోచించి పేపర్ని ప్రెజెంట్ చేయండి, ఓకేనమ్మా? సో మీకు తెలుసో తెలీదో మనం దగ్గర ఒక 10 to 12 days వరకు 10th క్లాస్ మనం దీన్ని ఎగ్జామ్స్ అని ఇలా స్పెండ్ చేసాం. సో తెలియకుండానే 12 days గడిచిపోయింది. నాకే తెలియకుండానే అయిపోయింది. నేనే దగ్గర 1 week 8 days ఉన్నాను ఇక్కడ. 8 days కూడా తెలియకుండా అయిపోయింది. అలాగా చదివించడం అలా టైం అయిపోయింది. రేపటి నుంచి క్లోజ్, అంతా అయిపోయినట్టే. సో హాయిగా రేపటి నుంచి చక్కగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ మనం అందరం కూడా 10th కష్టపడి చదవలే. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? చాలా ఇష్టపడి చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ చదువుకున్నాం, అవునా కదా? సో చాలా ఫ్రీడమ్ గా చదువుకున్నాం. అసలు 10th క్లాస్ అంటే ఎంత ఎంజాయ్మెంట్ చేసుకుని చదవడం అనేది అసలు ఎక్కడి నుంచి చూడలే. బట్ మనందరం కూడా అలా లేకుండా కలిసిమెలిసి నీట్ గా ఎంజాయ్ చేసుకుంటూ మనం చదువుకున్నాం. సో రేపు కూడా ఎగ్జామ్ కూడా బాగా రాస్తే హ్యాపీగా అందరూ ఉంటాం, అవునా కదా? సో రేపు ఒక్క ఎగ్జామ్ చాలా అంటే చాలా బాగా రాయాలి, ఓకేనా? సో నాకు కూడా ఒక చిన్న బాధ అనిపిస్తుంది. ఏంటి బాధ అనిపిస్తుంది అంటే, ఇన్ని రోజులు ఒక 8 days చక్కగా హాయిగా ఎంజాయ్మెంట్ చేసుకుంటుంటే రేపటి నుంచి నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో కొంతమంది ఎంజాయ్, కొంతమంది మనకి సెలబ్రిటీలు దొరికాడు, ఫండ్ క్రియేట్ చేశాడు, ఇండియన్స్ అయిపో. సో ఓకే అమ్మా. సో అదే ఇలాంటి మధ్య మధ్యలో మనం ఎంజాయ్మెంట్స్ చేసాం, అన్ని చేసుకున్నాం, మధ్యలో జోకులు వేసుకున్నాం. సో ఇలా గడిచిపోయింది. ఈ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మీకు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత చాలా అంటే చాలా క్విజ్ కూడా మనం చాలా బాగా జరిగింది. ఇదంతా కూడా ఒక 10 years పోయిన తర్వాత మీకు ఒక మంచి మెమరీస్ గా, మంచి జ్ఞాపకాలుగా మీకు ఉంటాయి, ఓకేనమ్మా? సో ప్రతి వీడియో కూడా నేను గ్రూప్ లో యూట్యూబ్ లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి టైం ఉన్నది. సో ఇప్పుడు మనం at the last and final class, today is the last class for your 10th class. అదే ఏంటమ్మా? సెక్షన్ సి. జాగ్రత్తగా వినండమ్మా, సెక్షన్ సి. ఒకసారి చెప్తాను, నెక్స్ట్ వీడియో.